ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి రాష్ట్ర రాజకీయాల్లో తీరని విషాదం మిగిల్చింది. నాదెండ్ల భాస్కర్ రావు అంత్యక్రియలు గురువారం సాయంత్రం 4 గంటలకు పంజగుట్ట శ్మశానవాటికలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మృతి పట్ల పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. నాదెండ్ల భాస్కర్ రావు రాజకీయ జీవితం ఎంతో వైవిధ్యంగా సాగింది. సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో సేవలందించిన ఆయన అనంతరం ఎన్టీ రామారావుతో కలిసి తెలుగుదేశం పార్టీ స్థాపనలో కీలక పాత్ర పోషించారు. 1982లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించిన తర్వాత ఎన్టీఆర్ ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. అయితే 1984లో రాష్ట్ర రాజకీయాల్లో జరిగిన పరిణామాల మధ్య నాదెండ్ల భాస్కర్ రావు తన వర్గ ఎమ్మెల్యేల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 1984 ఆగస్టు 16 నుంచి సెప్టెంబర్ 16 వరకు సుమారు నెల రోజుల పాటు 11వ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలు రాష్ట్ర చరిత్రలో కీలక మలుపు తిప్పాయి. ఎన్టీఆర్ విదేశీ పర్యటన నుంచి తిరిగి వచ్చాక ధర్మయుద్ధం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపట్టారు. ఈ నేపథ్యంలో నాదెండ్ల భాస్కర్ రావు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అదే సమయంలో అప్పటి గవర్నర్ రామ్లాల్ను కేంద్ర ప్రభుత్వం వెనక్కి పిలిపించడం, ఎన్టీఆర్ను తిరిగి ముఖ్యమంత్రిగా నియమించడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలిగిన తర్వాత నాదెండ్ల భాస్కర్ రావు మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1998లో ఖమ్మం నుంచి లోక్సభకు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. తర్వాతి కాలంలో రాజకీయంగా చురుకుగా ఉన్నప్పటికీ వయోభారం కారణంగా క్రమంగా రాజకీయాలకు దూరమయ్యారు. 2019లో అమిత్ షా సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరారు. ఆయన వ్యక్తిగత జీవిత విషయానికొస్తే నాదెండ్ల భాస్కర్ రావు కుమారుడు నాదెండ్ల మనోహర్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా కొనసాగుతున్నారు. నాదెండ్ల భాస్కర్ రావు రాజకీయ ప్రయాణం రాష్ట్ర రాజకీయ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించింది. ఆయన మరణం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక తీరని లోటును మిగిల్చిందని పలువురు నాయకులు అభిప్రాయపడుతున్నారు.